నచ్చట్లేదా? అంతే, మనకి మనం నచ్చం. పక్క రాష్ట్రంలో జరిగింది ఇది. అనే ఈ సినిమాకి నేను చాగల్లో మా ఇంట్లో కూర్చుని ఉంటే ఎవరైనా టికెట్ అడిగేవాళ్ళు చిరంజీవి గారి సినిమా అన్నారు తప్ప చిరంజీవి సినిమా అని ఒక్కళ్ళు కూడా అనలా. ఎంత ఆనందం వేసిందంటే నాకు. అది బహుశా ఏమో మరి నాకు తెలిసి ఊళ్ళో అందరూ మామూలుగా పిలుస్తారు, చిరంజీవి సినిమా టికెట్ ఇలాగ పిలుస్తారు, అది అందరికీ తెలుసు. కానీ అలా ఎవరు అడగలేదన్న. చిరంజీవి గారి సినిమా టికెట్లు కావాలని అడిగారు. అది మీరు సంపాదించుకున్న మర్యాద, హోదా. హ్యాట్స్ ఆఫ్ టు యూ అనే. నిజంగా మీతో 2 సినిమాలు నేను తీయటం నాకు ఎంతో ఆనందం. నాకు అంత గుర్తింపుని తెచ్చిన సినిమాలు. చాలా నాకు అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. నాతో పాటు ఇప్పుడున్న అందరికీ మీతో సినిమా తీయాలని ఉంటుంది. ఆ కిక్కే వేరు. అందరూ హిట్లు కొడతారు. ఈ హిట్కి తేడా ఏంటంటే ఇందులో చిరంజీవి గారు ఉన్నారు. అది అనిల్ చెప్పాడు. చాలా అదొక ఆనందంగా ఫీల్ అవుతున్నారు అందరూ. బాబీ అప్పుడు వాల్తేరు వేరే ఎప్పుడు చూశాను, ఇప్పుడు అనిల్ని చూశాను. ఒకప్పుడు నాలో నేను ఠాగూర్ని 150 ఎప్పుడు నన్ను నేను చూసుకున్నాను. థ్యాంక్ యూ అనే మా అందరికి అవకాశాలు ఇచ్చినందుకు. అలాగే వెంకటేష్ గారు సార్, ఇంక మీరు కత్తిలో మీరు కూడా ఆ ఫ్లైట్లో షూ షాట్ అయ్యగానే ఎంత స్టైలిష్గా ఉన్నారనిపించింది నాకు నిజంగా. ఆయన కూడా చాలా ఫస్ట్ కొత్తదనం ఏంటంటే ఆయన ఎక్కడి నుంచైనా తెప్పించవచ్చు కథలో. కానీ బెంగళూరు నుంచి వచ్చాడు. వెంకీ గౌడ్ అనే పేరు ఎంత బాగుందో, ఆ పేరు చాలా బాగుంది. ఫస్ట్ వాళ్ళిద్దరు కాంబినేషను చాలా సూపర్గా పండించావు. నయనతార కానీ అందరూ అన్నీ ఏంటో సినిమా ఒక మ్యాజిక్ అద్భుతంగా చేసావు. స్టిల్ ఈ రోజుకి కూడా ఇప్పుడు కూడా ఎవరో చెప్తున్నారు ఈ 2 డేస్కి బుక్ మై షో షేక్ అవుతుంది అసలు. ఈ సాటర్డే సండేలకి షేక్. రాజమండ్రిలో కొత్తగా ఒక మల్టీప్లెక్స్ ఓపెన్ చేశారు. అదేంటో అసలు ఎక్కడ థియేటర్ లేనట్టు, మల్టీప్లెక్స్ కొత్తగా ఇప్పుడే చూస్తున్నట్టు. ఈ సినిమాకి విపరీతమైన క్రౌడ్, విపరీతమైన అప్లికేషన్స్, పొలిటీషియన్స్ అయితే చచ్చిపోతున్నారు అందరూ. ఒక భలే హిట్ కొట్టాం. కంగ్రాట్స్, లవ్ యూ. తప్పకుండా థ్యాంక్ యూ. ఆ ప్రేమ ఉన్నందుకు చాలా థ్యాంక్స్. గొప్ప గొప్ప సినిమాలు అస్మాను రిపీట్గా నా అదృష్టం నా జన్మలో దక్కింది. థ్యాంక్ యూ దానికి.